ఇంతవరకు ఈ గులాబ్ సింగ్ చరిత్రలో ఓడింది లేదు. తను వచ్చి నా కాళ్ళని పట్టుకొని ఏడవాలి, అది చూడటానికి ఇష్టపడుతున్నాను. సామ, దాణ, దండ, భేద ఏదైనా నువ్వు ఉపయోగించు. నువ్వు ఎలాగైనా కష్టపడి తను నా ముందు తల దించుకునేటట్టు చెయ్యి. అలాగే గారు. నీకు సిగ్గుగా లేదా? ఇప్పటి వరకు ఈ అమాయకురాల్ని ఇలా కట్టేసుంచావేంటి? ఆగండి. ఎందుకు ఆగాలి? నేను ఆగను. ఈ కట్టు విప్పుతాను. ఎందుకంటే నేను తనకి మాటిచ్చాను. ఒకసారి సరళ వదినని చూసిన తర్వాత తను ఎక్కడికైనా వెళ్ళొచ్చి ఏమైనా చేయొచ్చని. తిను నా కూతురు. మీ కూతురు అన్న విషయం అంతా తర్వాత. నాకు నా డ్యూటీ ముఖ్యం నానా. ఇప్పుడు వరకు నేను చెప్పిన విషయాలన్నింటినీ మీరు తప్పుగానే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దీన్ని అలాగే అర్థం చేసుకోండి. నానా ప్లీజ్, నాకు నా డ్యూటీకి మధ్యలో మీరు రాకండి. మీరందరూ ఒక పని చేయండి. ఈరోజు రాత్రి మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి. నేను ఇక్కడే ఉండి అమ్మని చూసుకుంటాను. లేదు, ఒక పంచి. మీరందరూ ఇంటికెళ్ళండి. నేను కావ్య మాత్రం ఇక్కడుంటాను. వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటే రేపు పనికి ఎలా వెళ్ళాలి? నేను ఇంతవరకు ఏది రెడీ చేసుకోలేదే. నాన్నా, నేను ఇక్కడ నైట్ ఉంటాను, కానీ రేపు ఉదయాన్నే పార్ట్ టైం జాబ్కి వెళ్ళాలి. అందుకని నాన్న ప్లీజ్ నన్ను వెళ్ళొద్దని చెప్పుకో. నేను నా చదువును చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటాను ప్లీజ్. నేను కూడా ఇక్కడ నైట్ ఉండలేను. నైట్ బాబుకి చదువు చెప్పాలి, ఇంకా కొట్టు తెరవాలి, బోల్డ్ పనులున్నాయి. నేను చెప్పేది నిజమే కదండి. చిన్నానా, మీతో నేను ఇక్కడే ఉంటాను. ఇక మీద ఈ ఇల్లు వదిలి పారిపోయావో నన్నెలా బంధించి ఉంచలేవు. నన్ను వదిలు. అయ్యగారిని క్షమాపణ అడుగు, అప్పుడే నిన్ను వదిలిపెడతా. రౌడీ పోకిరి విధవా, ఎంతసేపు ఖైదీగా ఉంచుతావో నేను చూస్తాను. వదిలు. మీరు స్వేచ్ఛగా ఉండాలంటే ఒక్క మార్గం ఉంది. అయ్యగారి దగ్గర క్షమాపణ అడగండి. ఆ తర్వాత మీరు స్వతంత్రంగా మీ ఇంటికే వెళ్ళిపోవచ్చు. వెళ్ళను, నువ్వు చెప్పింది వినను. అమ్మా, నేను క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నాను. వదినా, నేను కొన్ని డాక్యుమెంట్స్ ప్రింట్అవుట్ తీసుకోవాలి, నేను తీసుకొస్తాను. సరేనా? मिलके भी दोनों हैं अजनबी, कैसी है ये दास्तां అయ్యో, నా తల వేడి, నన్ను చంపాలని చూస్తున్నారు. వదలు నన్ను, వదలు, వదలు, వదలు నన్ను, వదలు. వదలమంటున్నానా? త్వరగా రండి. దీన్ని కట్టిపడడానికి నాకు సహాయం చేయండి. అది సరే అన్నయ్య, ఇప్పుడు ఎందుకు తను కట్టిపడేయాలి? ఉండేదా సర్కస్ లో ఉండేదా? ఉదయాన్నే రూమ్ అంతా క్లీన్ చేశాను, అంతలోపలే రూమ్ పరిస్థితి చూసావా? అయ్యో, వాటి తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. ముందు నాకు సహాయం చేయండి. వస్తాను, ఎప్పుడు పట్టుకుంటాను. ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలని ఆలోచించట్లేదు, కానీ చెత్త చేసి పెడుతుంది. మీరు గట్టిగా కట్టండి. తను అడవి పిల్లలా ఉంది, తన గోళ్ళతో గట్టిగా గిచ్చేసింది. వదలండి నన్ను, కొట్టండి. వదలంటున్నాను కదా. వదలు, వదలు. ఇలా మిమ్మల్ని కట్టి పడేసి ఉంచాల్సినది నా ఆశ కాదు. అయ్యగారితో క్షమాపణ అడగండి. వీటన్నిటిని వెంటనే ఆపేస్తా. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఏది మంచో ఏది చెడో అదే నేను చేస్తాను. అలా అయితే మహారాణి ఇంటి నుంచి వెళ్ళదా? మన తలపైన కూర్చుని భజన చేస్తుందేమో. రియా, తన బలాన్ని చూసావా?
అక్కడ తను ఏమేమి తినేదో బాటిల్ నా తలపైన చాలా గట్టిగా తగిలింది. చాలా నొప్పిగా ఉంది. కళ్ళు తిరుగుతున్నట్టు. అరే వదినా, నేను చెప్పేది వినండి. తను వదిలేయండి. సూరజ్ అనే తను చూసుకుంటాడు. మీరు రండి, మీ తలకి ఐస్ గడ్డ పెడతాను. తనను వదిలిపెట్టద్దు. అన్నయ్య తన్ని వదలలే, మీరు రండి. ఈ నగరంలో ఉన్న ధాన్యం మొత్తం అలా పొంగి పొరలాలి. గుడిలో చేసే అన్నదానంలో ఏ కొరత ఉండకూడదు. ఇలా చూడు అనురాగ్, నువ్వు తండ్రి కాబోతున్నావు, నేను తాతని కాబోతున్నాను. ఈ ఊరికి వినపడేటట్టు చెప్పు, ఈ గులాబ్ సింగ్ పరంపరకి వారసుడు వస్తున్నాడని. మావయ్య, అది నేను ప్రెగ్నెంట్గా ఉంటేనే కదా కుటుంబానికి వారసుడొస్తాడు. నా కడుపులో బిడ్డ ఏమీ లేదు మావయ్య. ఇప్పుడు నువ్వేమన్నావు? అప్పుడు ఇన్నాళ్లుగా మమ్మల్ని నువ్వు అసలు నువ్వేం చేస్తున్నావు? ఇన్నాళ్లుగా నీ భార్య అబద్ధం చెప్పింది, అది ఎందుకు తెలుసుకోలేదు? మన అందరి నమ్మకాన్ని ఒమ్ము చేసి ఇది పెద్ద తప్పు చేసింది. దీనికి శిక్ష వేసి తీరాలి. ఇవాళ నుంచి, ఈ క్షణం నుంచి, ఇప్పటి నుంచి దీనికి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఇక మీద ఈ గులాబ్ సింగ్ కోటలో తన నీడ కూడా పడకూడదు. వెంటనే ఈ నిమిషమే తనను మెడబెట్టుకుని గింటేయ్. చెయ్యి. మావయ్య, మీరేమంటున్నారు? వెళ్ళు, ఈ ఇంటి నుంచి వెళ్ళు. ఏమండి? బయటికి వెళ్ళు. నేను చెప్పేది బయటికి వినండి. వెళ్ళమని చెప్పాను. బామా, 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 మీరైనా ఆయనతో చెప్పండి బామా. మా కుటుంబానికి వారసుని ఇవ్వలేకపోయావు, నిన్నెందుకే ఇక ఇంట్లో ఉంచుకోవడం? లేదు. మా ఇంట్లో పొద్దుపోయిందంటే అందరికీ పొద్దుపోయినట్టే. లేవండి, మీరు ఆనందంగా నిద్రపోవాలంటే నేరుగా మీ నాన్నగారి దగ్గర సారీ అడిగి ఆ తర్వాత మీ మహాలికి వెళ్ళి నెమ్మదిగా నిద్రపోండి. నేను క్షమాపణ అడుగుతానని కలలు కనకు. ఖచ్చితంగా నువ్వు ఆయన దగ్గర క్షమాపణ అడగాల్సిందే. ఒక్కసారి ఆ ఫోన్ దొరికితే చాలు, అప్పుడు చెప్తా నీ పని. ఒంటరిగా వంటగదిలో కష్టపడుతున్నాను. ఎవరైనా ఉన్నారా లేరా? రియా, కావ్య. సారీ వదినా, ఈ రోజే నేను ఉద్యోగానికి ఫస్ట్ టైం వెళ్తున్నాను, అందుకని త్వరగా వెళ్ళాలి. నేను కావాలంటే రియాని సాయం చేయమని చెప్పనా? మీకు ఓకేనా? రియాని సాయం అడగాలంట. నాకు సాయం చేయడానికి ఎవరు వద్దు. అందరికి వాళ్ళ గురించే ఆలోచన. నా కట్లెప్పు, నాకు ఆకలేస్తుంది. సరే, తినడానికి ఏమైనా తీసుకొస్తా. క్షమాపణ అడగక ముందే చచ్చిపోకూడదు కదా. ఏమైంది కోడలా? నీకు ఎందుకని మొహం అంతా చెమటలు పట్టా? అరే, నీకే తెలుసు నువ్వు ఇంటి వారసుని మోస్తున్నావని. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. అనురాగ్. హే ఖుష్బు, చూసుకొని రావా, పద. ఏమంటే హే, ఉండు ఒక్క నిమిషం, నేను తీస్తాను.
వెళ్దామా? పద.